నా పేరు లక్ష్మణ్ రెడ్డి అండి. మొన్న జరిగిన విషయం దేవికారెడ్డిది స్కూల్ అనేది మీకు మా వీడియోలో వచ్చింది. మామూలుగా జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్ని కలవడానికని అభిమానంతో పాప వెళ్ళింది తప్ప మేము ఏదో సాధారణ కుటుంబం అండి. సాధారణంగా మేము నేను చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుతాం, అంతేగాని పాపని ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేసి మేము లక్షల ఫీజులు కట్టి చేసేవాళ్ళం కాదండి. మేము జనరల్గా ఏంటంటే పిల్లని ఏదో మేము పాపని రవీంద్ర భారతి స్కూల్లో నేను చదివిస్తున్నానండి పాపని, దేవికారెడ్డిని. మా ఆర్థిక స్తోమత బాగోక పిల్ల ఇంట్లో 10 రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది. ఆయన మీద అభిమానంతో ఆయన చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి ఆయన మాకు దగ్గరగా వచ్చాడు కాబట్టి కొంచెం డిస్టెన్స్లో కొంచెం ఆయన చూడాలని అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి. చూసి ఏదో ఫోటో దిగింది. దీన్ని ఒక ఇష్యూ లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా అనేది పెడుతున్నారండి. ఆ రకంగా అనేది దయచేసి పాప మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టమాకండి దయచేసి. ఇంతమంది నేను చెప్పేది ఏం లేదండి. మేము ఏదో సాధారణ కుటుంబం. మామూలుగా నేను చేసే సంస్థలో కూడా నేను చేసే ఉద్యోగానికేను సంస్థ కూడా ఎటువంటి సంబంధం లేదండి. సోషల్ మీడియాలో నేను రాత్రి నేను చూశాను, ఏదో మాకు ఏదో కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, బంకులు ఉన్నాయి, అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో మీరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ అంతా వచ్చేదంతా అబద్ధం అండి, అదంతా నిజం కాదు. మేము ఉండేది కూడా రెంటేనండి. మేము ఉండేది కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఉండేది కూడా రెంటే. ఆ రెంట్ ఇంటి అద్దె కూడా మేము కట్టేది 7,000 కడుతున్నాం. ఆ 7,000 కట్టడానికి కూడా ఇబ్బంది పడి మేము ఉద్యోగం ఏదో చేసుకొని బతుకుతున్నాము. ఏదో పాప ఏంటంటే ఆయన దగ్గర అభిమానంగా వెళ్ళింది. చిన్నప్పటి నుంచి ఆయన అంటే కొంచెం అభిమానం ఎక్కువ కాబట్టి వెళ్ళింది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. పాప మీద ఎటువంటి ట్రోలింగ్ మాత్రం మీరు వాట్సాప్లో కానీ వీటిలో కానీ ఇందులో కానీ చేయమాకండి దయచేసి. ఇంతకుమించి నేను కోరేది ఏం లేదండి. నమస్కారం అండి. భారత స్కూల్ అయినా సరే సంవత్సరానికి 50,000 పైనే ఉంటుందండి ఫీజు. 50 నుంచి 60 మధ్యలో ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు. అందులో కూడా రవీంద్ర భారత స్కూల్ ఏం తక్కువ కాదు కదా. ఒకసారి మనం గూగుల్లో కొట్టుకొని చూసుకున్నా కానీ తెలిసిపోద్ది ఏ స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయని చెప్పేసి అనేది. అవునా? ఒకసారి మాట్లాడండి. మా ఆర్థిక స్తోమత బాగోక పిల్ల ఇంట్లో 10 రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది. ఆయన మీద అభిమానంతో ఆయన చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి ఆయన మాకు దగ్గరగా వచ్చాడు కాబట్టి కొంచెం ఇది మరీ దారుణం సార్. ఇది మీ ఆర్థిక స్తోమత బాగోక పిల్ల 10 రోజులు బట్టి ఇంట్లో ఉందా? ఆర్థిక పరిస్థితుల గురించి పిల్లలకు తెలుస్తుందండి. ఏంటి ఆ పిల్ల ఎంతండి, ఆ పిల్ల వయసు ఎంతండి, ఆ పిల్ల వయసు ఎంత అని చెప్పేసి ఆర్థిక సమస్యల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, స్తోమతల గురించి ఆ పిల్లకి తెలియడానికి సార్. ఎంత సార్ ఆ పిల్ల వయసు ఎంత సార్? 10 ఏళ్ళు లోపు ఉంటాయేమో, అంతేనా సార్? మీరు ఏమైనా అనాలి అనుకుంటే సాక్షి ఊరిని అనాలి, జగన్మోహన్ రెడ్డిని అనాలి, సాక్షి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనాలి, అంతేనా? అభిమానంతో వచ్చింది, ఫోటో దిగింది, తీసుకెళ్ళేది బ్రహ్మాండం. అది నిజంగా మంచి అభిమానం ఏం కాదని అట్లా. కానీ ఆ పాపను కావాలని చెప్పేసి అని ట్రోల్ అయ్యేలాగా చేసింది ఎవరు, వైరల్ చేసింది ఎవరు, సోషల్ మీడియాలో తిప్పింది ఎవరు? మీరు కాదా? వైసీపీ కాదా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇంకా మాట్లాడండి. డిస్టెన్స్ లో కొంచెం ఆయన చూడాలని అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి. చూసి ఏదో ఫోటో దిగింది. దీన్ని ఒక ఇష్యూ లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా అనేది పెడుతున్నారండి. ఆ రకంగా అనేది దయచేసి పాప మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టమాకండి దయచేసి. ఫస్ట్ సాక్షి మీ ఇంటికి రావద్దని చెప్పండి. సాక్షి మీ ఇంటికి రాకుండా ఆపేసి పిల్లల చేత రాజకీయాల గురించి మాట్లాడుకుంటా ఫస్ట్ మీరు కంట్రోల్లో పెట్టండి. ఆ రోజు మాట్లాడినప్పుడు సమరపడిపోయాం కదా సార్ మనం. ఏమని ట్రోల్ చేస్తున్నారు? మీ పాపను ఎవరో ట్రోల్ చేయలే. చిన్నపిల్లల చేత రాజకీయాలు ఏంటారా, సన్నాసి ఎదవల్లారా అని చెప్పేసి అని వైసీపీ వాళ్ళని ట్రోల్ చేశారు, అంతేనా? అసభ్యంగా ఏమని పోస్టులు పెట్టేశారు? స్కూల్ ఫీజుల గురించే కదా పెట్టింది. అవును, మరి సంవత్సరానికి 60,000 రూపాయలు కట్టగలిగే స్తోమత ఉన్న వాళ్ళకి నీకు అమ్మఒడి ఎందుకు వచ్చేది నాకు అర్థం కావట్లా. నువ్వు ప్రైవేటు స్కూల్లో సంవత్సరానికి 60,000 రూపాయలు కట్టి పిల్లలను చదివించుకునే స్థోమతలో నువ్వు ఉన్నప్పుడు నీకు ఇంట్లో గడవట్లేదు అంటే నమ్ముతారు ఎవరైనా? స్క్రిప్ట్ కాదా? నువ్వు అలాగే ట్రోల్ చేశారు. చిన్నపిల్లలకి స్క్రిప్ట్ ఇచ్చి చదివించేశారా? వీళ్ళ మనుషులు కాదు, అలాగే ట్రోల్ చేశారు. నేను ఆ రోజు కూడా చెప్పా, ఆ 2 రోజుల ముందు కూడా నేను ఇదే విషయం చెప్పా. కావాలని చెప్పేసి వీళ్ళే వైరల్ చేస్తారు,
వీళ్ళే ట్రోల్ చేపిస్తారు, మళ్ళీ ఒక సింపతి కార్డు తీసుకొస్తారు, వాడేస్తారు, చిన్నపిల్లలు కూడా ట్రోల్ చేస్తారని చెప్పేసి ఇవాళ జరిగేది కూడా అదే. ఆ రోజు మన అమ్మాయి చేత సాక్షి కూడా మాట్లాడినప్పుడే, బాబు చిన్నపిల్లలకి రాజకీయాల గురించి ఏం తెలుసమ్మా, పథకాల గురించి గట్టి ఏం తెలుసు, మీరు చిన్నపిల్లలతో ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని ఆ రోజు మనం చెప్పుకోవద్దా? ఫోటో దిగ్గానే జగన్మోహన్ రెడ్డి సైన్ చేసి సాక్షి ఊడికి ఇల్లు పాప బాగా కనబడింది మనకి. ఆ బాబు రాజకీయాలు మాట్లాడించాడు, ఎలాగోలాగా ట్రోల్ చేస్తారో సింపతి కార్డు వాడేద్దామని చెప్పేసి సపరేట్ గా పక్కకు పట్టుకొచ్చి అటు ఒక్కొక్కరు ఇటు ఒక్కొక్కరు నించుని మధ్యలో పాపను నించోబెట్టి ఇటు కూర్చొని మరకట్టుకున్నవాడు కూర్చొని నువ్వు చెప్పమ్మా అంటే ఎంత దారుణం అది. నువ్వు ఎవరిని పెట్టాలి, ఎవరి మొఖాలకు నువ్వేసేయాలి, జగన్మోహన్ రెడ్డి మొఖంపై నువ్వేసేయాలి. సరే అక్కడితో ఆగారంటే అక్కడితో ఆగలా, అక్కడితో ఆగకుండా ఆ పాప నీ పెద్ద పాప ఫోటో దిగిందని చెప్పేసి చిన్న పాప అన్నం తినడం మానేసింది స్కూల్ నుంచే, మళ్ళీ మీ ఇంటికి వచ్చి నానా హడావిడి. అవునా? గత 2 రోజులు బట్టి సాక్షి కూడా మీ గుమ్మం దగ్గర తగలాడుతున్నారు కదా, ముందని పొమ్మను బయటికి. మరి బాబు ఎందుకురా బాబు, ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నావు నువ్వు, మమ్మల్ని ఎలా బతకనివ్వాలి, మీ టీఆర్పీల గురించి మీ వ్యవస్థ గురించి మా పొమ్మల దగ్గర రామాకండి ఏదో అభిమానం కొద్ది ఏదో వెళ్ళింది ఫోటో దిగిందని చెప్పేసి నువ్వు వాళ్ళని పంపించేయకుండా నిన్న కూడా కదా సాక్షిలో చూడండి, ఆ పాప మేనమామ తర్వాత ఆ పాప చెల్లి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ. మనం ఖండించాల్సింది అది కదా. నా పేరు లక్ష్మణ్ రెడ్డి అండి. మొన్న జరిగిన విషయం దేవికారెడ్డిది స్కూల్ అనేది మీకు మా వీడియోలో వచ్చింది. మామూలుగా జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్ని కలవడానికని అభిమానంతో పాప వెళ్ళింది తప్ప మేము ఏదో సాధారణ కుటుంబం అండి. సాధారణంగా మేము నేను చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుతాం, అంతేగాని పాపని ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేసి మేము లక్షల ఫీజులు కట్టి చేసేవాళ్ళం ఏం కాదండి. మేము జనరల్గా ఏంటంటే పిల్లని ఏదో మేము పాపని రవీంద్ర భారతి స్కూల్లో నేను చదివిస్తున్నానండి పాపని, దేవికారెడ్డిని. మా ఆర్థిక స్తోమత బాగోక పిల్ల ఇంట్లో 10 రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది. ఆయన మీద అభిమానంతో ఆయన చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి ఆయన మాకు దగ్గరగా వచ్చాడు కాబట్టి కొంచెం డిస్టెన్స్లో కొంచెం ఆయన చూడాలని అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి చూస్తానికి. చూసి ఏదో ఫోటో దిగింది. దీన్ని ఒక ఇష్యూ లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా అనేది పెడుతున్నారండి. ఆ రకంగా అనేది దయచేసి పాప మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టమాకండి దయచేసి. ఇంతమంది నేను చెప్పేది ఏం లేదండి, మేము ఏదో సాధారణ కుటుంబం. మామూలుగా నేను చేసే సంస్థలో కూడా నేను చేసే ఉద్యోగానికేను సంస్థ కూడా ఎటువంటి సంబంధం లేదండి. సోషల్ మీడియాలో నేను రాత్రి నేను చూశాను, ఏదో మాకు ఏదో కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, బంకులు ఉన్నాయి, అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో మీరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ అంతా వచ్చేదంతా అబద్ధం అండి, అదంతా నిజం కాదు. మేము ఉండేది కూడా రెంటే అండి. మేము ఉండేది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఉండేది కూడా రెంటే. ఆ రెంట్ ఇంటి అద్దె కూడా మేము కట్టేది 7,000 కడుతున్నాం. ఆ 7,000 కట్టడానికి కూడా ఇబ్బంది పడి మేము ఉద్యోగం ఏదో చేసుకొని బతుకుతున్నాము. ఏదో పాప ఏంటంటే ఆయన దగ్గర అభిమానంగా వెళ్ళింది, చిన్నప్పటి నుంచి ఆయన అంటే కొంచెం అభిమానం ఎక్కువ కాబట్టి వెళ్ళింది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. పాప మీద ఎటువంటి ట్రోలింగ్ మాత్రం మీరు వాట్సాప్లో కానీ వీటిలో కానీ ఇందులో కానీ చేయమాకండి దయచేసి. ఇంతకుమించి నేను కోరేది ఏం లేదండి. నమస్కారం అండి. భారత స్కూల్ అయినా సరే సంవత్సరానికి 50,000 పైనే ఉంటుందండి ఫీజు. 50 నుంచి 60 మధ్యలో ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు. అందులో కూడా రవీంద్ర భారత స్కూల్ ఏం తక్కువ కాదు కదా. ఒకసారి మనం గూగుల్లో కొట్టుకొని చూసుకున్నా కానీ తెలిసిపోద్ది ఏ స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయని చెప్పేసి అనేది. అవునా? ఒకసారి మాట్లాడండి. మా ఆర్థిక స్తోమత బాగోక పిల్ల ఇంట్లో 10 రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది. ఆయన మీద అభిమానంతో ఆయన చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి ఆయన మాకు దగ్గరగా వచ్చాడు కాబట్టి కొంచెం ఇది మరీ దారుణం సార్. ఇది మీ ఆర్థిక స్తోమత బాగోక పిల్ల 10 రోజులు బట్టి ఇంట్లో ఉందా? ఆర్థిక పరిస్థితుల గురించి పిల్లలకు తెలుసుందండి. ఏంటి ఆ పిల్ల ఎంతండి, ఆ పిల్ల వయసు ఎంతండి, ఆ పిల్ల వయసు ఎంత అని చెప్పేసి ఆర్థిక సమస్యల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, స్తోమతల గురించి ఆ పిల్లకి తెలియడానికి సార్. ఎంత సార్ ఆ పిల్ల వయసు ఎంత సార్? 10 ఏళ్ళు లోపు ఉంటాయేమో, అంతేనా సార్? మీరు ఏమైనా అనాలి అనుకుంటే సాక్షి ఊరిని అనాలి, జగన్మోహన్ రెడ్డిని అనాలి, సాక్షి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనాలి, అంతేనా? అభిమానంతో వచ్చింది, ఫోటో దిగింది, తీసుకెళ్ళేది బ్రహ్మాండం. అది
నిజంగా మంచి అభిమానమేం కాదని అట్లా. కానీ ఆ పాపను కావాలని చెప్పేసి అని ట్రోల్ అయ్యేలాగా చేసింది ఎవరు, వైరల్ చేసింది ఎవరు, సోషల్ మీడియాలో తిప్పింది ఎవరు? మీరు కాదా? వైసీపీ కాదా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇంకా మాట్లాడండి. డిస్టెన్స్ లో కొంచెం ఆయన చూడాలని అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి చూస్తానికి. చూసి ఏదో ఫోటో దిగింది. దీన్ని ఒక ఇష్యూ లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా అనేది పెడుతున్నారండి. ఆ రకంగా అనేది దయచేసి పాప మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టమాత్రం దయచేసి. ఫస్ట్ సాక్షిని మీ ఇంటికి రావద్దని చెప్పండి. సాక్షిని మీ ఇంటికి రాకుండా ఆపేసి పిల్లల చేత రాజకీయాల గురించి మాట్లాడుకుంటా ఫస్ట్ మీరు కంట్రోల్లో పెట్టండి. ఆ రోజు మాట్లాడినప్పుడు సమరపడిపోయాం కదా సార్ మనం. ఏమని ట్రోల్ చేస్తున్నారు? మీ పాపను ఎవరో ట్రోల్ చేయలే. చిన్నపిల్లల చేత రాజకీయాలు ఏంటారా సన్నాసి ఎదవల్లారా అని చెప్పేసి అని వైసీపీ వాళ్ళని ట్రోల్ చేశారు. అంతేనా? అసభ్యంగా ఏమని పోస్టులు పెట్టేశారు? స్కూల్ ఫీజుల గురించే కదా పెట్టింది. అవును, మరి సంవత్సరానికి 60,000 రూపాయలు కట్టగలిగే స్తోమత ఉన్న వాళ్ళకి నీకు అమ్మఒడి ఎందుకు వచ్చేది నాకు అర్థం కావట్లే. నువ్వు ప్రైవేటు స్కూల్లో సంవత్సరానికి 60,000 రూపాయలు కట్టి పిల్లలను చదివించుకునే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీకు ఇంట్లో గడవట్లేదు అంటే నమ్ముతారు ఎవరైనా? స్క్రిప్ట్ కదా. నువ్వు అలాగే ట్రోల్ చేశారు. చిన్నపిల్లలకి స్క్రిప్ట్ ఇచ్చి చదివించేశారా? వీళ్ళ మనుషులు కాదు. అలాగే ట్రోల్ చేశారు. నేను ఆ రోజు కూడా చెప్పా. ఆ 2 రోజుల ముందు కూడా నేను ఇదే విషయం చెప్పా. కావాలని చెప్పేసి వీళ్ళే వైరల్ చేస్తారు, వీళ్ళే ట్రోల్ చేపిస్తారు, మళ్ళీ ఒక సింపతి కార్డు తీసుకొస్తారు, వాడేస్తారు, చిన్నపిల్లలను కూడా ట్రోల్ చేస్తారని చెప్పేసి. ఇవాళ జరిగేది కూడా అదే. ఆ రోజు మన అమ్మాయి చేత సాక్షి కూడా మాట్లాడినప్పుడే, బాబు చిన్నపిల్లలకి రాజకీయాల గురించి ఏం తెలుసమ్మా, పథకాల గురించి గట్టి ఏం తెలుసు, మీరు చిన్నపిల్లలతో ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని ఆ రోజు మనం చెప్పుకోవద్దా? ఫోటో దిగ్గానే జగన్మోహన్ రెడ్డి సైన్ చేసి సాక్షి ఊడికి ఇల్లు పాప బాగా కనబడింది మనకి. ఆ బాబు రాజకీయాలు మాట్లాడించాడు, ఎలాగోలాగా ట్రోల్ చేస్తారల్లో సింపతి కార్డు వాడేద్దామని చెప్పేసి సపరేట్గా పట్టుకొచ్చి అటు పక్కొకరు ఇటు పక్కొకరు నించుని మధ్యలో పాపను నించోబెట్టి ఇటు కూర్చొని మరకట్టుకుని కూర్చొని నువ్వు చెప్పమ్మా అంటే ఏదో దారుణం అది. నువ్వు ఎవరిని పెట్టాలి? ఎవరి మొఖాలకు నువ్వేసేయాలి? జగన్మోహన్ రెడ్డి మొఖంపై నువ్వేసేయాలి. సరే, అక్కడతో ఆగారంటే అక్కడితో ఆగలా. అక్కడితో ఆగకుండా ఆ పాప, నీ పెద్ద పాప ఫోటో దిగిందని చెప్పేసి చిన్న పాప అన్నం తినడం మానేసింది స్కూల్ నుంచే. మళ్ళీ మీ ఇంటికి వచ్చి నానా హడావిడి. అవునా? గత 2 రోజులు బట్టి సాక్షి కూడా మీ గుమ్మం దగ్గర తగలాడుతున్నారు కదా. ముందని పొమ్మను బయటికి. మరి బాబు ఎందుకురా బాబు, ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నావు నువ్వు? మమ్మల్ని ఎలా బతకనవ్వాలి? మీ టీఆర్పీల గురించి, మీ వ్యవస్థ గురించి మా పొంపల దగ్గర రామాకండి ఏదో అభిమానం కొద్ది ఏదో వెళ్ళింది ఫోటో దిగిందని చెప్పేసి నువ్వు వాళ్ళని పంపించేయకుండా నిన్న కూడా కదా సాక్షిలో చూడండి. ఆ పాప మేనమామ, తర్వాత ఆ పాప చెల్లి, మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ. మనం ఖండించాల్సింది అది కదా.